హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను సింధు టెక్స్టైల్స్. లాస్ట్ వీడియోస్లో నేను స్టార్టింగ్ వాళ్ళకి ఎలా చేయాలి అని చూపించాను కదా. ఈ వీడియోలో సింగిల్ లైన్ క్రోషా చూడండి, సింపుల్గా ఉంది కదా. ఈ సింగిల్ లైన్ క్రోషా ఎలా వేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను బాడీ కలర్ అలటానికి తీసుకున్నాను. పళ్ళు కలర్ కుచ్చు సెలెక్ట్ చేశానండి. ఇంకా ఇందులో పింక్ కలర్ కూడా ఉంది. మన డిజైన్ని బట్టి మనం వాడుకోవచ్చు. అండ్ ముందు చెప్పాను కదండి, స్టార్టింగ్ వాళ్ళకి చైన్ మోడల్ వస్తే ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, లాక్ 5 చైన్స్, 1 2 3 4 5 సింగిల్ లైన్ క్రోషా ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుందండి. 5 లాక్. ఈ చైన్ అనేది నేర్చుకుంటే ప్రతి ఒక్కటి ఈజీ అయిపోతుందండి. అండ్ సింగిల్ చైన్ అండ్ ఇంకొక లాక్ 1 2 చైన్స్ అండ్ బీడ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకి ఏ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు. బీడ్ ఇలా సింగిల్ ఆర్చ్ అండి. ఇలా నీడిల్లోకి ఇలా 8 థ్రెడ్స్ తీసుకొని ఇక్కడ సింగిల్ చైన్ లాక్ చేసాం కదా, అందులో నుంచి ఇక్కడ ఇందులో నుంచి తీసుకోవాలి. 1 2 అండ్ ఇంకొక సింగిల్ ఆర్చ్ ఇక్కడ సింగిల్ లైన్ చైన్లోనే ఇంకొకటి 1 2 సింగిల్ ఆర్చ్ 1 2. స్టార్టింగ్ వస్తే ప్రతి ఒక్కటి ఈజీ అవుతుందండి. స్టార్టింగ్ చైన్ నేర్చుకుంటే ఏదైనా ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ మైండ్ ఏదైనా ఈజీ అయిపోతుంది. ప్రాక్టీస్ బాగా చేయాలి. 1 and 2 ఇంకొకటి సింగిల్ బిట్ లాగా బాగా కనిపిస్తుందండి. ఇది డిజైన్ సింగిల్ బిట్ లాగా చూడండి, బాగుంది కదా. ఇక్కడ 1 2 3 4 5 అండ్ లాక్ వేసేసాం. అండ్ 1 2 చైన్స్, 2 చైన్స్ అండ్ యాడ్ బీడ్ యాడ్ చేసుకున్నానండి. అండ్ సింగిల్ ఆర్చ్. ఇంతకుముందు ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, ఇందులో ఇక్కడ ఇందులో తీసుకొని లాక్ చేయాలండి. సింగిల్ ఆర్చ్ 1 2 3 4 and 5 అండ్ లాక్. ఇంకా లాక్ ఇంకొకటి అలాంటిదే చిన్న బిట్. నేను ఇక్కడ 3 బిట్స్ ఒక కుచ్చు ఇలా చేశానండి. ఇవి 3 అనే కాదు, ఇలా స్ట్రైట్గా కూడా అంతా అల్లేసుకొని అయినా కుచ్చు కట్టుకోవచ్చు. కుచ్చు మ్యాక్సిమం బేబీ కుచ్చులు బాగుంటాయండి. దీనికి క్రోషా వర్క్ ఏ డిజైన్కైనా బేబీ కుచ్చు చాలా బాగా అందంగా కనిపిస్తుంది. అండ్ బీడ్ యాడ్ ఇక్కడ ముందు బిట్టులో ఇక్కడ అండ్ లాక్. సింగిల్ ఆర్చ్ చైన్, సింగిల్ ఆర్చ్. ప్రీవియస్ వీడియోస్లో స్టార్టింగ్ వాళ్ళకి పెట్టానండి వీడియోస్. అవి చూస్తే ఇది బాగా అర్థమవుతుంది.
1 and 2. 5 చైన్స్ వేసానండి ఇందులో. ఇది కూడా అంతే ఆప్షన్ 5, 6, 7 ఇది సెలెక్ట్ చేసుకునే కొద్దీ ఫిగర్ అనేది పెద్దగా వస్తుంది. చూడండి నేను అన్నిటికీ 5 చైన్స్ ఈ ముందు లాక్లో నుంచి తీసాను. ఈ ముందు లాక్లో నుంచి అన్లాక్ అండ్ చైన్ 1, 2, 3, 4, 5. మళ్ళీ సింగిల్ చైన్ ఎందుకంటే బిట్ కూర్చోడానికి మనం ముందు వేసుకుంటామండి. ఈ బిట్ కూర్చోవాలంటే సింగిల్ లైన్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ అంతే పళ్ళు అంతా అయిపోయింది కదా, అల్లడం ఇంకా లాక్ చేసేసుకోవాలి. మనకి ఫిగర్ ఈ బిట్ అంతా పట్టేలాగుంటే అల్లుకోవచ్చు. ఇక్కడ పట్టదండి, అందుకే నేను ఇక్కడ తీసేసాను. చూడండి లాక్ ఉండే చెప్పా కదా ఎలా వేయాలో. 1, 2, 3. ఇలా బయటికి తీసేసేయాలి. తీసేస్తే లాక్ పడిపోతుంది. ఒకవేళ ఇలాగే ఉంది అనుకో, మొత్తం ఈ డిజైన్ అంతా చైన్ కాబట్టి అంతా వచ్చేస్తుందండి. ఇలా పీకేసేసేయాలి. లాక్ అనేది బయటికి తీసేయాలి. చూడండి చైన్ డిజైన్ బాగుంది కదా, సింపుల్ డిజైన్ చాలా బాగుంది. చూడండి ఏ చీరకైనా చాలా బాగా కనిపిస్తాయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.